దేవుడి నామంలో జూమ్లో మీరందరూ కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానము చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన. మీరు తెరవండి ఒకసారి లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో నేను చదువుతాను, మీరు తెరిచి చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని యేసయ్య చెప్పారు. చూడండి, మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. యాక్చువల్గా మనం ఈ రోజైతే మన హాల్ అక్కడ కన్వీనియంట్గా లేదు కాబట్టి మనకేమో 7వ నెల మొదటి దినం నుంచి ప్రార్థనలు కాబట్టి ఈ జూమ్ అనేటువంటి మరి యాప్ అంటారో ఏమంటారో దీనిలో మనము కనెక్ట్ అవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిన కృప ఎంత గొప్పదంటే, ఎందుకంటే ఇప్పుడు నేను చదివాను మీకు, మనుష్య కుమారుని ఎదుట మనము నిలువబడుటకు శక్తిమంతులగునట్లుగా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. అదే మన అంటే మెయిన్ గోల్. మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా అని అంటే అలక్ష్యంగాను నిర్లక్ష్యంగాను ఉండకూడదు. ఎందుకంటే ప్రార్థన చాలా పవర్ఫుల్. ప్రార్థన అనేది ఏంటంటే అనాలోచనగానో లేకపోతే మనము చాలా నిర్లక్ష్యంగానో నిర్జీవంగానో లేకపోతే సత్తువ లేకుండానో లేకపోతే కామన్గానో, నేను మాట్లాడుతున్న మాటలన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, చాలా క్యాజువల్గానో రోజు చేసేదే కదా అని ఆవలించుకుంటూ సిద్ధపాటు లేకుండా స్థిరం లేకుండా అలాంటి చేసే ప్రార్థనల వలన మన ప్రార్థన పాపముగా మారుతుంది అని దావీదు చెప్తున్నాడు. నోట్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 3-7 వచనాల దగ్గర మనం చూస్తే వాని ప్రార్థన పాపమవునుగాక అని రాయబడి ఉంది. అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మనము దేవునితో కనెక్ట్ అవ్వడం అండి. ఇప్పుడు మీరు అందరూ నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈరోజు జూమ్లో. కాబట్టి ఈరోజు నేను చెప్పేది మీకు ఏంటంటే ప్రార్థన ఇంపార్టెన్స్. మనమట దేవుని ఎదుట శక్తిమంతులుగా నిలవబడాలంటే మనము ఎల్లప్పుడూ ప్రార్థనలో నిలకడగా ఉండాలండి. ఇదే పాయింట్. మీలో చాలామందికి పాయింట్ తెలియదు. మనం ఎందుకు ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళుతున్నాము అంటే మన అవసరతలు, అక్కరతలు, సంఘ క్రమము. మేము ప్రేయర్ వారియర్స్ అండి, మేము విజ్ఞాపనాకర్తలండి, మేము అక్కడికి వెళుతున్నామని కొంతమంది కొన్ని రకాలుగా మీ ఆలోచనలు, కొంతమందికి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అక్కడికి వెళ్ళి 3 గంటల సేపు కూర్చుంటే మాకు ఎంతో బాగుంటుందని వచ్చిన వాళ్ళు, ఇంకొంతమంది మేము వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంకొంతమందికి అలవాటుగా మారిపోయిన ప్రార్థనలు. కాబట్టి ఈ రోజైతే మీరు పర్టికులర్గా ప్రార్థన పవర్ని తెలుసుకోండి. ఆయన ఎదుట శక్తిమంతులుగా నిలవబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇందాక నేను చెప్పానే, ప్రార్థన అలా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థన అనేది ఒక పోరాటం. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక మీరు నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎఫెఫ్రా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి పౌలు చెప్తూ ఉంటాడు. ఎఫెఫ్రా ఆయన గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఎఫెఫ్రా అనే వ్యక్తి ప్రార్థనలో మీకోసం పోరాడుచున్నాడు అనేటువంటి మాట చూస్తారు మీరు. ప్రార్థనలో పోరాటము. ఇప్పుడు మీ గృహాలలో ఉన్నారు. ఒక హెప్సిబా ప్రార్థన చేస్తుంది, ఒక శ్యామల ప్రార్థన చేస్తుంది, ఒక ఎలిజబెత్ ప్రార్థన చేస్తుంది. వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు మీ ఇంట్లో ఏం చేయాలంటే ఆ అంశాల గురించి మీరు పోరాడాలి. అవును ప్రభువా, నిజంగా ఈ కార్యం జరగాలి. అసలు అంటే ప్రార్థించే వాళ్ళల్లో ఆ పదాలు, వాళ్ళు ప్రార్థనా శక్తి లేకపోతే వాళ్ళు చేయలేరు. కొంతమందికి ఆ ప్రార్థనా శక్తి లేదు కాబట్టి కొంతమంది ప్రార్థనలు ఇంకా మనకి వ్యాలిడ్ అవడం లేదు. కాబట్టి రిపీటెడ్గా చేసిన వాళ్ళతోనే నేను చేయిస్తూ ఉన్నాను. వాళ్ళల్లో నుంచి ఆ ప్రార్థనా శక్తి బయటికి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా నిర్జీవంగా నిస్సారంగా ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన కూడా పాపముగా మారిపోతుంది. కాబట్టి ఆర్డినరీ విషయం కాదు, దేవుడితో మనం కరెక్ట్గా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా కూడా 11వ అధ్యాయం మార్కు సువార్త 25వ వచనంలో, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎవని మీదైనా మీకు విరోధం ఉంటే వానిని క్షమించి అప్పుడు మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. చూసారా, ఇక్కడ ఆర్డినరీ కాదు ప్రార్థన అని ఎందుకు చెప్తున్నాను. మీరు ప్రార్థన చేయడానికి ఇప్పుడు ఉపక్రమిస్తూ ఉన్నప్పుడు నిలువబడి ప్రార్థన చేయాలని, అంటే ప్రార్థన కోసం స్టాండ్ అవ్వడం అనమాట. అది ప్రార్థన కోసం నిలువబడాలి అనుకున్నప్పుడల్లా ఎవరి మీదైనా మీకు కోపం ఉందేమో
వాని మీద విరోధం ఉందేమో దాన్ని తీసివేసుకొని వాళ్ళని క్షమించి మీరు ప్రార్థన చేయాలి అని రాయబడి ఉంది. అలాగే మత్తయి సువార్త 23లో కూడా 23వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, అంటే 23 కదా, నేను ఇందాక నుంచి చెప్తున్నాను. మత్తయి సువార్త 24 నుంచి 28 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, మనుష్యులకు కనబడవలెనని లోపల మన వేషధారణతో కపటముతో చేసేటువంటి ప్రార్థనలు, పరిచయులు ప్రార్థనలు లాంటివి, మనుషులకి కనబడాలని చేసేటువంటి ప్రార్థనలు. ఇప్పుడు ఈ మనుషులకు కనబడాలని చేసే ప్రార్థనలు వ్యాలిడ్ అవ్వవు. మరి క్షమాపణ లేని గుణం కలిగినటువంటి ప్రార్థనలు వ్యాలిడ్ అవ్వవు. శక్తి లేని ప్రార్థనలు కూడా వ్యాలిడ్ అవ్వవు. అంటే మరి నిస్సారంగా చేసే ప్రార్థనలు కూడా వ్యాలిడ్ అవ్వవు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, రేపొద్దున్న మనుష్య కుమారుని ఎదుట మనము నిలువబడి మనము అక్కడ దేవుని ఎదుట నిలవబడాలి అని అంటే ఏ విధంగా మనము శక్తి గలవారం అవ్వాలి అని అంటే ఎలాంటి ప్రార్థనలు చేయాలి, ఎలా మెలకువగా ఉండాలి. ఇప్పుడు మనకి 7వ నెల ప్రార్థనల నెల. మనకి నిస్సి సంఘంలో మీకున్న ఆధిక్యత ఏంటంటే ఈ నెల ఆ నెల అని లేదు. మీ సేవకులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు ప్రార్థనలకు వస్తారు. మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎవరెవరు మీ ఇళ్లల్లో నుంచి చూస్తున్నారో మీరందరూ ఈ మాత్రమైనా, మనమందరం ఈ మాత్రమైనా ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మాత్రమైనా మనం ఉండడానికి కారణం ఏంటంటే ఈ ప్రార్థనలు జరగడం వల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దానియేలుకి వచ్చిన శ్రమలన్నిటిలో కూడా ఒక శ్రమ వచ్చింది. అది పెద్ద శ్రమ. అదేంటంటే సింహాల బోన్లోనికి వెళ్ళిపోవాల్సిన శ్రమ. అన్నిటికంటే పెద్దది కదా అది, అన్నిటికంటే పెద్దది. అలాంటి శ్రమ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ప్రార్థనని ఆపేయమని. ఆ శ్రమకి కారణం ఏంటంటే ప్రార్థన ఆపడం అనేటువంటి ఒక ప్రొసీజర్ అక్కడ. ఆయన అన్ని శ్రమల్లో పెద్ద శ్రమ ఆ సింహాల బోన్లోనికి వెళ్ళడం. అయినా సరే అది ప్రార్థన ఆయన ఆపలేదు. మనకు మామూలుగా ఆలోచిస్తే మీకు నచ్చకపోతే ప్రార్థనకు ఆగిపోతారు. జూమ్లో కూడా ఈరోజు కనెక్ట్ అవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ లేకపోయి అవ్వచ్చు, లింక్ ఎలా పెట్టుకోవాలో తెలియకపోవచ్చు, లేకపోతే ఫెసిలిటీ లేకపోవచ్చు, మీకు అంత పెద్ద ఫోన్ లేకపోవచ్చు. ఇంట్లోనే ఉండి పెద్ద ఫోన్ ఉండి ఫెసిలిటీ ఉండి అన్నీ ఉండి కూడా కనెక్ట్ అవ్వలేదు. చూసారా? వాళ్ళని చూస్తాడు దేవుడు ఈరోజు. చూసి ఎందుకని సింహాల బోనులోనికే వెళ్ళిపోతాను కానీ ప్రార్థన మాత్రం నేను ఆపను అన్నాడండి దానియేలు. ఎంత గొప్పవాడో ఈరోజు మరి అర్థం చేసుకోండి. మేము గిన్నెలు తోముకోవాలి అందుకని ప్రార్థన ఆపుతాం, మేము బట్టలు ఉతుక్కోవాలి ఈరోజు అందుకని ప్రార్థన ఆపుతాం, ఈరోజు చల్లగా ఉంది బయట పనులు చక్కబెట్టుకోవాలి ప్రార్థన ఆపుతాం, ఏదో ఒక చిన్న విషయానికి ప్రార్థనకి రావడం ఆగిపోతాం. చాలామంది ఉన్నారు, వింటున్న మీలో చాలామంది ఉన్నారు. మీకు తెలియదు, ప్రార్థన విషయంలో మీరు చేసే నిర్లక్ష్యము మన జీవితంలోనికి వచ్చేటువంటి శాతానుడి యొక్క ఒక ఛానల్ అయిపోతుంది. అది వాడు లోపలికి ఎంటర్ అయిపోవడానికి అవకాశం ఇచ్చిన వారు మీరే అయిపోతారు. కాబట్టి ఈరోజు 7వ నెల మొదటి దినాన ప్రభువా నేను ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చండి, నీ ఎదుట నేను శక్తిమంతురాలుగా నిలవబడడానికి అవసరమైన ప్రార్థనా శక్తి నాకు దయచేయండి. ఎల్లప్పుడూ నేను ప్రార్థించాలి, మెలకువగా ఉండి ప్రార్థించాలి, ప్రార్థన నా ఊపిరిగా మారిపోవాలి. నేను ఇందాకే చెప్పాను, ప్రార్థన నిస్సారంగా ఉండకూడదు. ప్రార్థన ఒక పోరాటము. ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ మీ చేతుల్లో కత్తి పట్టుకున్నట్లు, డాలు పట్టుకున్నట్లు, శిరస్త్రాణం పెట్టుకున్నట్లు, కత్తితో శత్రువుని నరుకుచున్నట్లు ఇది మీరు పోరాటం అలా అవ్వను అంటే వాడికి అక్కడ కాలిపోతూ ఉండాలి. ఆ మెయిన్ అన్నావంటే వాడు అక్కడ చావాలి సాతానుడు. మీరు పోరాడునది మనుష్యులతో కాదు కానీ దురాత్మ సమూహాలతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు నిర్జీవం అయిపోతారో వాడు మీ ఇంట్లోనికి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే నీవు ప్రార్థన కొరకు ఒక ధూప వేదికని ఏర్పాటు చేయని మోషేతో దేవుడు చెప్తాడు. నిర్గమాకాండము 30వ అధ్యాయము 1వ వచనంలో, మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. ధూపం వేయుటకి ఒక వేదిక అంటే దాన్ని అంటే హీబ్రూ లాంగ్వేజ్లో ఆ వేదికని బలిపీఠం అన్నారండి. మనం తెలుగు లాంగ్వేజ్లో బలిపీఠం అంటాం, హీబ్రూలో మెజ్బేక్ అంటారు. అది ఆ మెజ్బేక్ అంటే ఏంటంటే వధింపబడే స్థలం. కాబట్టి మనం అక్కడ ఆ ధూపవేదిక దగ్గర మనం ధూపం వేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో మనం ఏం చేయాలా? వధింపబడాలి. మనం
అలాంటి అనుభవంలోనికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ఉండాలి అని ఆ కీర్తనకారుడు అంటున్నాడు. అంటే ప్రార్థన అనేది ధూపం. ఆ ధూపం ఎక్కడేస్తారు మీరు? ధూపవేదిక దగ్గరికి రావాలి. ఆ ధూపవేదిక అంటే ఏంటి? వధింపబడేటువంటి స్థలము. ఆ వధింపబడేటువంటి స్థలాన్ని హీబ్రూలో ఏమంటారు? మెజ్బేక్ అంటారు. తెలుగులో ఏమంటారు? బలిపీఠము అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బలిపీఠానికి దేవుడు చెప్తున్నాడు 4 కొమ్ములు ఉంటాయి అని చెప్తున్నాడు. బలిపీఠం తయారు చేయమని చెప్పేటప్పుడు దేవుడు ఆ బలిపీఠాన్ని ఎలా తయారు చేయాలంటే అది అంటే లెక్క కూడా చెప్తాడు ఆయన. నిర్గమకాండము 30వ అధ్యాయం 2వ వచనంలో ధూపవేదిక యొక్క ఎత్తు 2 మూరలు ఉండాలంట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్న అన్ని వస్తువుల కంటే ధూపవేదిక యొక్క ఎత్తు ఎక్కువగా ఉండాలండి. మీ జీవితంలో అన్ని విషయాల కంటే మీ ప్రార్థన ఇంపార్టెన్స్ చాలా ఎత్తుగా ఉండాలి. మీ ప్రార్థన ఎత్తైన స్థానములో ఉండాలి. మీ ప్రార్థన ఎత్తైన స్థలములో ఉండాలి. అప్పుడు శాతానుడు ఏమి కూడా మనల్ని చేయలేడు, ఖచ్చితంగా చేయలేడండి. మనం వెళుతున్నటువంటి మార్గం మన దేవునికి తెలుసు. మనకు నటన ఉందా? దేవుడికి తెలుసు. కపటం ఉందా? దేవుడికి తెలుసు. నిర్లక్ష్యం ఉందా? దేవుడికి తెలుసు. కక్ష సాధింపు చర్యలు ఉన్నాయా? దేవునికి తెలుసు. ఇవన్నీ కూడా దుష్టుడి యొక్క లక్షణాలు. మనమైతే మనల్ని మనము తగ్గించుకోవడం. నేను ఆదివారం దినాన్ని మీకు చెప్పాను నెబుకద్నెజరు రాజు గురించి. ఆ రాజు ఎలా అయితే తనను తాను తగ్గించుకున్నప్పుడు ఆ రాజ్యము తిరిగి మునుపు కంటే అధికమైన శక్తితో అతనికి ఇవ్వబడింది. ఎలాగునో మనం కూడా ఇదిగో 7వ నెలలో మీరు ఎస్పెషల్లీ ప్రార్థన అనుభవాన్ని పొందుకోండి. ఉదయాన్నే ప్రార్థన చేస్తాము మేము మా ఇంట్లో. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మీకు ప్రేయర్ ఉన్నా లేకపోయినా మేము ప్రేయర్లోనే కూర్చుంటాం. మరలా సాయంత్రం నేను పాస్టర్ గారు 6కే కూర్చుంటాం, లేదంటే 7కి కూర్చుంటాం. 7 నుంచి మరలా అంచెలంచెలుగా ప్రార్థన చేస్తూ 12 వరకు ఉండేది మా ఇద్దరమే ఇంట్లో. ఆ కంఫర్ట్గా కబుర్లు చెప్పుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు, మాట్లాడుకోవచ్చు, తల్లిదండ్రులను దర్శించుకోవచ్చు, చుట్టాల ఇళ్ళకి వెళ్ళొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు. ఈ ప్రార్థన ఎక్కడ ఆటంకం అయిపోతుందో అని నేను మా సొంత తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళను. ఎందుకంటే అక్కడికి వెళితే నాకు ప్రార్థన సరిగా చేసుకోవడానికి అవ్వదు. ఒక్క రోజులో పరిగెత్తుకుని వచ్చేస్తాను నేను అక్కడికి వెళ్ళిన. కేవలం ప్రార్థనకు ఆటంకం అవుతుందనేనండి, అది దేవునికి నాకే తెలుసు. ఇక్కడ నా బలిపీఠం, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, ఇది నా బలిపీఠపు స్థలము. మీరు నమ్మండి, ఇది నా బలిపీఠపు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బలిపీఠం ఉంది. ఈ బలిపీఠపు స్థలము దగ్గర నుంచి ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, ఆ బలిపీఠానికి 4 కొమ్ములు పెట్టమన్నాడు మోషేకి దేవుడు. 4 కొమ్ములు ఆ ధూపవేదికకి ఉండాలంట. కొమ్ము దేనికి సాదృశ్యమో తెలుసా మీకు? అధికారం. కొమ్ము దేనికి సాదృశ్యం అండి? అధికారం. ఆ అధికారం లేకుండా మనము ప్రార్థన చేయకూడదు. ఆ అధికారానికి, శక్తికి కొమ్ము సాదృశ్యం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మీ ఇంట్లో ఒక ధూపవేదిక పెట్టుకుంటావో, అది దానికి 4 కొమ్ములు ఉంటాయో, మీ ఇంట్లోనికి దేవుని యొక్క పవర్ వస్తుంది. ఫస్ట్ దేవుని యొక్క అధికారాన్ని పొందుకుంటారు మీరు. అప్పుడు సాతాను వాడు ఇంకా వాడికి ఇంకా అధికారం, మన మీద అధికారం కోల్పోతాడు. మన మీద వాడు అధికారం కోల్పోయినప్పుడు ఏం చేయలేడు. మనం వెళుతున్నది దేవుడు నడిపించే మార్గంలోనే వెళుతూ ఉంటాం. మనం ఇప్పుడు శోధనైనా, ఆలస్యమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా వెళ్ళాలి. మనం వెళ్ళే మార్గం ప్రభువుకు తెలుసు. దీనిలోనే ఆయన మనతో చాలా తోడుగా ఉంటాడండి. ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన. కొన్ని దినాలు ఇలా శ్రమ కలిగిన పిమ్మట మనల్ని ఆయన సంపూర్ణులుగా చేసేస్తాడు. దానియేలు జీవితంలో వచ్చినటువంటి ఆ శోధన, ప్రార్థన చేయకూడదు అనే శోధన వచ్చినప్పుడు ఇంకేమైనా నేను మానేస్తాను, కానీ ప్రార్థన నేను మానను, సింహాల బోన్లోకైనా వెళ్ళిపోతాను అన్నాడు. ఈరోజు వింటున్న మీరు అందరూ దయచేసి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రార్థన ఏ విషయాలకు మీరు మానేశారు? ప్రార్థన చేయడానికి, చర్చికి రావడానికి ఎన్నిసార్లు మీరు మానేశారు? సరే, పోనీ ప్రార్థన మానేశారు, బాగుంది, మీ అవసరతలు ఓకే. పోనీ మీ ఇంట్లోనన్నా కనీసం దినమునకు 3 మార్లు చేస్తున్నారా? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, లేదంటే రాత్రి, లేదంటే తెల్లవారుజామున 3 గంటలకి చేస్తున్నారా? 3 టైమ్స్ అన్నా ప్రేయర్ ఉందా మీ ఇంట్లో? 4 టైమ్స్ ఉందా?
పోనీ మన దావీదు గారిలాగా 7 మార్లు స్తుతిస్తున్నారా? పోనీ మీరు మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు నేను గొప్ప కోసం చెప్పలేదు, మీకు మాదిరి కాబట్టి నన్ను మీరు ఫాలో అవుతారు. నేను ఎలా డ్రెస్ వేసుకున్నానో చూస్తారు, నేను ఎలా పక్కకు దూకున్నానో చూస్తారు, నేను ఎలాగ నడుస్తున్నానో చూస్తారు, నేను ఎలాగ స్పెల్ చేస్తున్నానో నా నోట్లో నుంచి చూస్తారు. పిల్లలు ఫాలో అవుతున్నారు, పెద్దోళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మందకి నీవు మాదిరి అన్నాడు కాబట్టి దేవుడు ఫాలో అవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మాదిరిగా ఉండాలి కాబట్టి, నేను ఎలా ఉన్నానో నా పిల్లలు అలా ఫాలో అవుతారు కాబట్టి నేను ఎన్నిసార్లు చేస్తున్నానో మీకు నేను చెప్తూ ఉన్నాను. 7వ నెలలో మొదటి దినము మీరు నిర్ణయించుకోండి. మీ ఇంటి దగ్గర మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ బలిపీఠాలు ఈరోజు కట్టుకోండి. ప్రభా ఈరోజే మట్టితో నేను కట్టుకుంటున్నాను, మట్టితో కట్టాలని చెప్పారంట దేవుడు. బలిపీఠం అంటే ఏంటో అర్థమవుతుంది కదా. ఈరోజు అందరి గృహాల్లో బలిపీఠాలు రావాలంటే ఇప్పుడు నా వాయిస్ మీ అందరి ఇళ్లలో వినబడుతుంది. కొంతమంది ఒకవేళ బహుశా మీ ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుందని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరు లేకపోతే మీరు ఓపెన్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ స్వరము మీ ఇంట్లోనికి రావాలంతే. అక్కడ ఉన్నటువంటి అపవిత్రత అంతా బయటికి వెళ్ళిపోవాలి. సేవకుని యొక్క నోట్లోంచి వచ్చే మాట అగ్ని వంటిది అని లేఖనంలో రాయబడి ఉంది. ఆ అగ్ని మీ గృహాలలో ఉన్న దుష్టత్వాన్ని ఖచ్చితంగా కాల్చివేస్తుంది. 7వ నెలలో మీరు సాక్ష్యాలు చెప్తారండి ఖచ్చితంగా. కాబట్టి మొదట మనం ఈ 7 days చూద్దాం ఇలా జూమ్లో. ఎందుకంటే మీ గృహాలు శుద్ధీకరించబడాలని నా కోరిక. కాబట్టి మరి చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి యేసయ్య మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని బలపరిచే కదా అరణ్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడే. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ఇంట్లో నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఇది సత్యం అండి. ఎందుకంటే మన కొరకు ఏర్పాటు చేయబడిన పరిచారకులు వాళ్ళు. కాబట్టి మీరు మీ ఇంట్లో నుంచి ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన వినడానికి మీ ఇంట్లోనికి దేవదూతలు వస్తారు. చూసారా, 7వ నెల చాలా ప్రత్యేకం. మీ ఇంటిని దర్శించడానికి దేవదూతలు వస్తారు. ఇప్పుడు మీరు అందరూ నిస్సిలో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దేవదూతలు మీ ఇంట్లోనికి వచ్చి దర్శించి మీ మనవులను తీసుకెళ్తారు. కాబట్టి యేసయ్య కూడా అలా మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవదూతలు వచ్చారంట. లూకాసు వార్త 22వ అధ్యాయం 41 నుంచి 43 వరకు మీరు చూస్తే దేవదూతలు వచ్చి ఆయన్ని బలపరిచారు అని రాయబడి ఉన్నాయి అక్కడ. ఆయన మోకాళ్ళు సిలువపై కూడా ఖచ్చితంగా మోకాళ్ళు ఉన్న వాళ్ళ యొక్క పవర్ చాలా అధికంగా ఉంటుందండి. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మన ఇంట్లోనే కూర్చున్నామని ఆరాంగా కూర్చోకుండా మీ మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నేను ఆ మాట చెప్తున్నాను. ఆల్రెడీ నా మోకాళ్ళు కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి కాబట్టి కొంచెం నేను రిలాక్స్గా కూర్చోవడం, పైన కూర్చోవడం చేస్తున్నాను కదా. 20 ఏళ్ళు నేను అంటే ఎద్దు మోకాళ్ళు వేసేసి చాలా ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండేదాన్ని. చిన్నగా అంటే కన్వీనియంట్గా ఇప్పుడు లేవు, నొప్పి వస్తుంది అన్నమాట. కానీ మీ మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరున్న ఇంట్లోనే ఎలిజబెత్ ప్రార్థన చేస్తున్నా, సునీత ప్రార్థన చేస్తున్నా, పద్మగారి ప్రార్థన చేస్తున్నా, ఎవరు ప్రార్థన చేస్తున్నా మోకరించండి. అక్కడ మోకరించేసి ఆ ప్రార్థన అయిపోయాక పాటలో మళ్ళీ కూర్చోండి. అంటే నేను చూడను, మీ ఇల్లే, మీ ప్లేసే, కానీ ఆయన దేవదూతలు వచ్చి రిపోర్ట్ అంతా పట్టుకెళ్తాయి పైకి. ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారో, ఏ దర్శనాలు వచ్చాయో, ఎవరు ఎలా ప్రార్థన చేశారో, ఎంత అలర్ట్గా కూర్చున్నారో ఇప్పుడు నేను చెప్పిన మాటలకే మీకు అర్థమైపోవాలి. కాబట్టి ఇలా మీ ప్రార్థన పటిమను బలం చేసుకోవాలి, ఎక్కువగా పటిష్టం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి సొలొమోను కూడా మోకరించి ప్రార్థన చేశాడు కదా. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54, 55 వచనాలు మీరు చదువుకోండి. తర్వాత సొలొమోను కూడా రాజండి, ఆయన యవనస్తుళ్ళండి అప్పటికి. ఆయన మోకరించి, ఆయన రాజుగారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ మందిరంలోనికి వచ్చేసింది. సొలొమోను కోసం వచ్చిందండి. అంటే ఆకాశంలో నుంచి అగ్ని దించిన వాడు మొదట ఏలియా, తర్వాత మన సొలొమోను గురించి చెప్పుకోవాలి. రాజుల గ్రంథంలోనే ఉంటారు ఇద్దరు కూడా. కాకపోతే మరి ఇక్కడ సొలొమోను గారు కూడా ఆకాశంలో నుంచి అగ్నిని దించారు. మీ ఇంట్లోనూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని రావాలంటే మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నోసార్లు దర్శనాల్లో మేము చూసినవే, నేను ఈ బలిపీఠం దగ్గర మరి దేవుడు దర్శనాల్లోనూ చూసినవే, అవే ఎక్స్పీరియన్సెస్సే మీతో నేను ఎప్పుడు వాక్యంలాగా మాట్లాడుతూ ఉంటాను. ఇంకో చోట స్టెఫనుని రాళ్లతో కొడుతున్నారు కదా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మీరు చూస్తారు. రాళ్లతో కొడుతూ ఉంటే స్టెఫన్ ఏం చేస్తాడు, బోర్ల పడిపోయి తల దాచేసుకొని కళ్ళు దాచేసుకొని అమ్మో బాబోయ్ అయ్యో అని అరవలేదు, మోకరించి హల్లెలూయా. అతనికి ఎంతో శ్రమ, మరణము, కొంచెంసేపట్లో చచ్చిపోతాడు అతను. అయినప్పటికీ కూడా మోకరించి కన్నులు మూసుకొని చేతులు ఇలా ఎత్తగానే ఆకాశం తెరవబడిపోయిందండి. ఆకాశము తెరవబడి తండ్రి సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆకాశము ఎదురుగా వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నుంచున్నారు? యేసుక్రీస్తు అంటే ఈయన చనిపోయిన వెంటనే ఈయనకి వెల్కమ్ చెప్పడానికి నిలవబడ్డారంట. అక్కడ ఎంత గొప్ప విషయం! మోకరించి
అందుకని ప్రార్థనలో నిర్లక్ష్యాలన్నీ ఈ రోజు నుంచి తీసేసుకోండి. మీరు మోకరించగలరు అన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకోండి. దయచేసి మోకరించండి ఇంట్లో. ఈ రోజు నుంచి ప్రార్థన ఇన్ని మార్లు చేస్తానని డైరీలో రాసుకోండి. డైరీ వద్దండి, బైబిల్లోనే రాసుకోండి. మీరు మీ బైబిల్లోనే రాసుకోండి. ఒకసారి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాదు 18 ఏళ్ళ క్రితం జరిగిన సందర్భం ఇది. మధ్యాహ్న కాల సమయం 3 గంటలకి దేవుడే నాకు చెప్పాడు, నీవు పగటి దానవు చీకటి దానవు కాదు కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అన్నారు. నేను 3 గంటలకి కంపల్సరీ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎలా అయినా 12 to 3 కదా నా టైము. కాబట్టి అలా కాకుండా ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, 3 అయ్యేసరికి ఎక్కడికో మూలకు వెళ్ళి ప్రార్థన చేయాలి నేను. అయితే అప్పుడే నేను ఎదుగుతున్నాను. ఇంకా సంఘం లేదేమి, నాకు ఏ సహవాసం కూడా ఇంకా లేదు. అలా నేను ఎదుగుతున్నాను దేవుళ్ళు. అప్పటికే పరిశుద్ధాత్మ పొందుకున్నాను, ప్రభు స్వరాన్ని విన్నాను, అన్నీ ఉన్నాయి. అప్పుడు మా తమ్ముడికి బాప్తిస్మ కార్యక్రమం జరుగుతుంది లూథరన్ చర్చిలో. నేను వెళ్ళాలి, వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా టైమింగ్స్ ఫాలో అవ్వడం, ఇలా కూర్చొని ప్రార్థన చేయడం, ఇదంతా వాళ్ళకి ఏమంత అలవాట్లేదు. వాళ్ళు లూథరన్స్ అమ్మ వాళ్ళు. ఏంటో చేస్తుంది, పెంతెకొస్తేలాగా మాట్లాడుతుంది అని అమ్మ అంటూ ఉండేది నన్ను. సరే, అక్కడ ఇప్పుడు నేను ప్రార్థన చేయాలంటే నాకు పెద్ద టాస్క్ అది. ఏమైంది, లూథరన్ చర్చిలో ఉదయం బాప్తిస్మాలు ఇచ్చేసారండి. అందరం వెళ్ళిపోయాం. నాన్నగారికి బాగా సిక్ అయ్యి ఉన్నారు అప్పుడే. మా తమ్ముడు చిన్నప్పుడే, మా తమ్ముడు అప్పుడు 10th చదువుతున్నాడు. 10th కాదు, ఇంటర్ అనుకుంటా. ఇంటర్ చదువుతున్నాడు. అయితే వాడికి బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం ఇచ్చేటువంటి సమయంలో పొద్దున్నే ఇచ్చేశారు లూథరన్ చర్చిలో బాప్తిస్మము. పొద్దున్న ఇచ్చేసిన తర్వాత మా ఇంట్లో భోజనాలు, చుట్టాలు అందరికీ బాప్తిస్మం ఇచ్చాం కాబట్టి మా అత్త వాళ్ళకి, మామయ్య వాళ్ళకి అందరికీ భోజనాలు జరుగుతున్నాయి ఇంట్లో. భోజనం అయిపోయింది. నాన్నగారికి బాగాలేదు. అప్పటికే వారం రోజుల నుంచి అసలు భోజనం చేయట్లేదు. చాలా వీక్ అయిపోయి ఉన్నారు. ఏదో లిక్విడే తీసుకుంటున్నారు. ఇంకా మా నాన్నగారు రిటైర్ అవ్వలేదు కూడా, చిన్న అయినా అప్పటికైనా. అయితే ఆ టైంలో ఇప్పుడు నాకు 3 అయిపోతుంది. నేను ప్రార్థన చేయాలి, చేసుకుంటే తిడతారు అక్కడ. అందరూ బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేస్తే మా అమ్మగారు ఊరుకోరాలా? అందుకని చెప్పి నేను అక్కడ చెట్టు కిందకి వెళ్ళిపోయి చైర్ వేసుకొని చెట్టు కిందే కూర్చొని, కళ్ళు మామూలుగా చైర్లోనే కూర్చున్నట్లు, మోకరించడానికి వీల్లేదు నాకు అక్కడ. చైర్లోనే కూర్చొని ప్రభా ఇప్పుడు ఎలా నేను ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే మా అమ్మగారే దగ్గరికి వచ్చారు. వచ్చి, నాన్నగారికి అసలు బాగోలేదు కదా, లేవలేదు, ఏమీ తినలేదు, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తావా నాన్నగారికి అని అడిగారు. చూడండి, నాకు ఇంకెంత సంతోషం వచ్చేసిందంటే చేస్తాను అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి నాన్నగారు సోఫాలో పడుకున్నారు. నేను అక్కడ మోకరించి, హల్లెలూయా, నేను అక్కడ మోకరించడానికి నాకు అవకాశం ఇచ్చేశారు. దేవుడు, నీకు ఆశ ఉండాలి కానీ ఎంత అద్భుతాలు చేస్తాడంటే ఆయన. నేను అక్కడ నాన్నగారు సోఫా దగ్గర మోకరించి, నాన్నగారు కూర్చోగలుగుతారా కొంచెం అన్నాను. అలాగేనమ్మా అన్నారు. కూర్చున్నారు, ఆయన సోఫాలోనే కూర్చున్నారు. ప్రార్థన చేసి ఆమెను చెప్పిన తర్వాత ఆ కూర్చున్న ఆయన మళ్ళీ సోఫాలో పడుకోలేదు. ఇంకా ఆయన పడుకునే ఉంటున్నారు కదా, అసలు ఇంక పడుకోలేదు. నేను ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి నేను ఎంతో స్తుతించుకున్నాను దేవుడిని. నాయన 3 గంటలకు నాకు ప్రార్థన చేసే కృపనిచ్చావు, నీకు వందనాలని స్తుతించుకున్నా. నాన్నగారు డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు, యాపిల్ తీసుకున్నారు, తినేశారు. అందరికీ భోజనాలు సరిపోయాయా అని బయటకు వచ్చి చూశారు. అందరూ తినేశారా అని అడిగారు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని. అంటే అక్కడంతా ఇప్పుడు ఆహారం కోసం తడుముకుంటున్నారు నాన్నగారు. ఈ స్వస్థత వాళ్ళకు ఒక అద్భుతాన్ని చూపించింది. హల్లెలూయా. కాబట్టి అమ్మ నాన్నగారు తర్వాత మన దగ్గరికే వచ్చి ఇక్కడ సైమన్ జార్జ్ గారి ద్వారా బాప్తిస్మాలు తీసుకోవడానికి ఇలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు వాళ్ళ ముందర నిలవబడ్డాయండి. కారణం టైం ప్రకారం టైం టేబుల్ నేను ఫాలో అయ్యి ప్రార్థన చేయడం వల్ల నాకు పవర్స్ వచ్చాయి. హల్లెలూయా. నేను పవర్ని పొందుకున్నా. నా బలిపీఠానికి కొమ్ములు ఉన్నాయి, నా బలిపీఠానికి. కాబట్టి నేను ఆ పవర్ని పొందుకొని తల్లిదండ్రులను సంపాదించుకున్నాను, తమ్ముడు భార్యని సంపాదించుకున్నాను, ఇక్కడ మా ఇంట్లో లతని సంపాదించుకున్నా, శశిని సంపాదించుకున్నాను, ఇంకా వీళ్ళందరూ నా భర్తను సంపాదించుకున్నాను. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలంటే కేవలము ప్రార్థన ద్వారా జరిగిన విషయాలు. 7వ నెల ప్రార్థనా నెల, 7వ నెల విడుదల నెల. మీ ఇంట్లో ఎన్ని అద్భుతాలు జరగడానికైనా ఈ 7వ నెల ఒక బేస్, అంటే ఒక వేదిక చేసుకోండి మీరు ఈరోజు. ఈ 7వ నెల ఒక వేదిక నా ఇంట్లో వేసుకుంటున్నా. ఎంత విగ్రహారాధన మీ ఇంట్లో చేసిన
ప్లేస్ అయినా పర్లేదండి. అక్కడే బొమ్మలున్నా పర్లేదు, అక్కడే కిచెన్ ఉన్నా పర్లేదు, అక్కడే బెడ్రూమ్ ఉన్నా పర్వాలేదు. మీరు కూర్చున్న స్థలాన్ని మీరు ఎంచుకోండి. ఆత్మలో కనులు మూసుకొని మీరు ఆత్మలో ఇది నా బలిపీఠపు స్థలం అనుకోండి. ఇక్కడ నా బలిపీఠానికి కొమ్ములు రావాలి అని చెప్పండి. అది పవర్ అండి, అది పవర్. చాలామంది ఏ పవర్ ఉండదు, కానీ సాతాను వస్తే ఏ సాతాను అపోవే అవతలకి, ఎందుకు వచ్చావు మా ఇంటికి ఇలా చెప్పేసి అది పోయింది అని నాకు చెప్తూ ఉంటారు. నో, అది మామూలుగా ఎవరు చెప్పినా వెళ్ళిపోతుంది. అది ఆ విషయాలు ఏం కాదు. దాన్ని ఆహ్వానించుకుంటేనే వస్తుంది. అది దాన్ని అసహించుకుంటే వెళ్ళిపోతుంది. అది కాదు రావాల్సింది. నీ ఇంట్లోనికి ఆశీర్వాదం రావడానికి అవసరమైన శక్తి కావాలి నీకు. కాబట్టి ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రార్థన యొక్క శక్తి. ఎందుకు నేను ఇంత కొట్టుకుపోతానో, ప్రార్థనకి రాకపోతే ఎందుకు మాటి మాటికి మిమ్మల్ని అడుగుతానో. ప్రార్థనే నా ఆయుధం. నేను ఉన్నది ప్రార్థన యోధురాలుగా. నా వెనకాల అంతమంది ప్రార్థనా యోధుల్ని నేను తయారు చేయాలి. మీరు అందరూ సహకరించారా, మీరు అద్భుతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మీ గృహాలని హెచ్చింపజేస్తాడు. మీ గృహాలలోనికి పరిశుద్ధ అగ్ని వస్తే ఏం జరుగుతుందో చెప్పనా? ఫస్ట్ మీ పిల్లల వ్యసనాలు పారిపోతాయి. ఆ అగ్ని దిగి వస్తే మీ ఇంట్లో కట్టబడిన సంఖ్యలు తెగిపోతాయి. ఆ అగ్ని మీ ఇంట్లోకి దిగి వస్తే ఎప్పటి నుంచో ఉన్న మూఢాచారాలు పటాపంచలు అయిపోతాయి. ఆ అగ్ని మీ ఇంట్లోకి దిగి వస్తే మీ నిస్సారమైన ప్రార్థనా జీవితం సారవంతంగా మారిపోతుందండి. ఆ అగ్ని మీ ఇంట్లోనికి వచ్చినప్పుడు అదంతా కాల్చేశాక చెత్తంతా కాల్చివేయబడి బూడిద మిగులుతుంది, చెత్త కాలిపోతుంది. అవసరమైనది ఆ అగ్నిలో షైన్ అవుతుంది అన్నమాట. బంగారం అయితే ఆ అగ్నిలో మెరుస్తుంది. కాబట్టి చెత్త కాలిపోతుంది, అగ్ని మిగులుతుంది అక్కడ. కాబట్టి ఇది మీరు ట్రై చేయండి. ఈరోజు మీ చాలామందికి ఈ నా వాక్యము కనెక్ట్ అయిందని నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు మీతో ఎంత మాట్లాడారో చూసారా దేవుడు. కాబట్టి ఇవే విషయాలు మనము ఈరోజు నుంచి మనల్ని ఎవరు ఓడించలేరు. మనం ప్రార్థనలో ఉన్న వాళ్ళని ఎవరు ఓడించలేరండి. ప్రార్థన అధికంగా చేసేవారిని ఏ పరిస్థితులు ఓడించలేవు. కాబట్టి ఇంకా జరగలేదు పాస్టమ్మ గారికి అని పాస్టమ్మ గారి వైపు చూడకండి. ఇంకొకరికి జరగలేదని వాళ్ళ వైపు చూడకండి. దేవుని వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి. నాకు జరిగాక కూడా చూద్దురు, కానీ అప్పుడు మీ సమయం అయిపోయింది అనుకోండి, అయ్యో అప్పుడు నేను ఇలా అనుకున్నానే అంటే దేవుడు అంగీకరించరు మళ్ళీ. కాబట్టి ఈరోజు 7వ నెల మొదటి దినాన దేవుడు బహుబలంగా మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను.